హలో, దిస్ ఈస్ రైడర్ దయాకర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు సరికొత్త ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అది హైదరాబాద్లో మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ ఎక్స్పీరియం ఈకో పార్క్. ఒకసారి టికెట్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. అండ్ 1000 రూపీస్ ఫర్ అడల్ట్స్, 500 రూపీస్ ఫర్ చిల్డ్రన్స్. ఈ వీక్ అయితే ఆఫర్ ఉంది 40%. అండ్ ఈ విధంగా సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది, ట్యాగ్ ఇస్తారు. నెక్స్ట్ బగ్గీ వస్తుంది, మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా బగ్గీలో అయితే జర్నీ ఉంటుంది మనది. అంటే బై వాక్ కూడా మనం ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే ఒక ఆర్ట్ స్కల్ప్చర్ అనమాట ఇది. అంటే దీన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇంకా 40% అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది వర్క్. ఇది వచ్చేసి ఫ్లవర్ థీమ్ పార్క్. మనం ఐ సినిమాలో చూడొచ్చు, పువ్వులని అనే సాంగ్లో దీన్ని క్లియర్గా చూడొచ్చు. అండ్ నాకు తెలిసి ఇదంతా కంప్లీట్ అవుతే మాత్రం ఫారెన్ టూరిస్ట్, అంటే ఫారెన్కి ఎవరైతే వెళ్తారో షూటింగ్స్ కోసం, వాళ్ళైతే సగం ఫిల్టర్ అయిపోయి హైదరాబాద్లోనే షూట్ చేస్తారు నెక్స్ట్. అంత బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఈ విధంగా మెటల్ ఐటమ్స్తో డిఫరెంట్గా షేప్స్ అయితే వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. లైక్ యానిమల్స్, ఉమెన్, డ్యాన్సింగ్ డాల్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఎక్స్పీరియం ఈకో పార్క్ ఏంటంటే మొత్తం 1500 ఎకర్స్. ఇది 1500 ఎకర్స్లో 25,000 ట్రీస్ ఉన్నాయంట మొత్తం. దాంట్లో 85 కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న ట్రీస్ ఉన్నాయంట. సో ఎంత బ్యూటిఫుల్ కదా. సో ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇక్కడ. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ అయితే మాత్రం అసలు ఆసమ్ అనమాట. మనం 1600 రూపీస్ ఉంటుంది కంప్లీట్ అయ్యాక, వర్తే అది. ఈ విధంగా చైర్స్ లాగా, అంటే ట్రీస్నే చైర్ లాగా వాళ్ళు బెండ్ చేసి దానికి ఆ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చైర్సే అనమాట, బోన్సాయి ట్రీ అనుకుంటా. వీటిని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే ట్రీ చిన్న ఉన్నప్పటి నుంచే దాన్ని బెండ్ చేశారు. ఈ విధంగా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఈరోజు ఇక్కడ. సో ఇది ఇంకొక థీమ్ పార్క్. ఇది ఫెదర్ పార్క్ అనమాట. రాక్స్ మధ్యలో ఫెదర్స్ని సెట్ చేసి చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో కాన్సెప్ట్స్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్స్తో వాళ్ళు మొత్తం పార్క్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు కొంచెం టైం పట్టవచ్చు, ఇంకా 6 to 8 months. అక్కడ కనిపిస్తుంది ఫంక్షన్ హాల్. సో 5,000 to 10,000ని అకామిడేట్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న ఫంక్షన్ హాల్ వాళ్ళు బిల్డ్ చేయడం జరుగుతుంది లోపల. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, అంటే ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకి. అండ్ ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళకు కూడా కొంచెం టైం పట్టవచ్చు. ఈ విధంగా స్టీల్ మెటల్తో చేసిన ఆర్ట్ స్కల్ప్చర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సమ్టైమ్స్ మనం ఫారెస్ట్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఈ విధంగా రాక్స్తో కూడా కంటైనర్ హౌస్లు అయితే వాళ్ళు రాక్స్ పైన కూడా, అంటే ఇక్కడ నేచర్ని డిస్టర్బ్ చేయకుండా రాక్స్తో కూడా వాళ్ళు కంటైనర్ హౌజెస్ అనేది వాళ్ళు బిల్డ్ చేసి ఒక మంచి వ్యూ పాయింట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వుడెన్ హౌస్. దీని గురించి స్టాఫ్ చెప్తారు. కస్టమర్స్కి ఇవ్వడానికి ఇంకో 6 months పడుతుందా? 6 months లోపు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా మొత్తం కంప్లీట్ అంటే 1 year లోపు మీకు అంత బీచ్ అవన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్ అయితే మనము దీంట్లో ఉన్నటువంటి ద మోస్ట్ సీనియర్ అనమాట వీడు.
బాహుబలి ట్రీ. ఈ ట్రీ నేమ్ వచ్చేసి బాహుబలి ట్రీ అంట. ఇదైతే 2000 ఇయర్స్ 2000 ఇయర్స్ నుండి ఉన్న మొక్క అంట ఇది. సో ఇది ఎడారి మొక్క, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది 25 ఇయర్స్ నుంచి. మొత్తం దాని లైఫ్ వచ్చేసి 2000 ఇయర్స్ అంట. సో దీంట్లో వన్ ఆఫ్ ద హైలైట్ ఇది. వాటర్ లేకుండా 5 ఇయర్స్ సర్వైవ్ అవ్వగలదంట అది. సో బ్యూటిఫుల్ మడ్ హౌస్. దాని టాప్ మొత్తం గ్రాస్తో కవర్ చేస్తారంటే ఇంకో 2-3 మంత్స్ పట్టొచ్చు అని ఆ స్టాఫ్ అయితే చెప్పడం జరిగింది. పైన ఉంది కదా టాప్లో, అది ఆలివ్ చెట్టు అంట. దాని చుట్టూ ఉన్నాయి కూడా దాని బ్రాంచెస్ అనమాట. వాళ్ళు ఆ విధంగా దాన్ని ఒక థీమ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్, జపనీస్ గార్డెన్. సో ఈ మొత్తం సైట్లోనే ఇది బ్యూటిఫుల్ అసలు. ఒకసారి వాళ్ళ దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఇది జపనీస్ పార్క్ అంట సార్. జపనీస్ పార్క్ ఈ స్టోన్స్ రౌండ్ స్టోన్స్ ఉన్నాయి కదా వైట్, అవి వచ్చేసి మనకు చైనా నుండి ట్రాన్స్పోర్ట్ అయ్యింది. ఫ్లైట్లో ట్రాన్స్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడ నుంచి మనకు ట్రక్కులో ఇక్కడికి సార్ ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బాల్స్ ఉన్నాయి కదా సార్ చెట్లు, అవి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం చైనా నుంచి వచ్చినాయి మొత్తం. ఇంట్లో ఆల్మోస్ట్ చైనా నుంచి ఎక్స్పోర్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సార్. పడవల నుంచి షిప్లో నుంచి మన ముంబై ట్రాన్స్పోర్ట్ 3 months పడుతుంది సార్. ఓకే, 3 months ఒక చైనా నుంచి ముంబై వరకు షిప్లో 3 months ఫుల్ ఏసీలో వస్తాయి. చెట్టు ఆకులు మొత్తం రాలిపోతాయి, చెట్టు మాత్రం జావది. చెట్టు పచ్చిగా ఉంటుంది, ఆకులన్నీ రాలిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాత దానికి మందులు కెమికల్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుంది. చెట్టు గ్రోత్ వచ్చి చెట్టు ఆటోమేటిక్గా ఒక 15 daysలో ఆకులన్నీ చిగురిస్తాయి. సో ఎయిర్ అండ్ షిప్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేసి వీళ్ళు ఈ రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి చైనా నుంచి అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందంట. చాలా బ్యూటిఫుల్ కదా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్న మొత్తం జపనీస్ గార్డెన్. ఒక హిల్ మీద ఈ గార్డెన్ అయితే సెట్ చేయడం జరిగింది. సో కింద భాగంలో చిన్న పాండ్ అండ్ పైన మొత్తం చెట్లు, ఒక ఊటీ మున్నార్లో ఉన్న ఫీల్ అయితే వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్ ఇది. ఇందులో మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఈ పార్క్లో జపనీస్ గార్డెన్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఫ్యామిలీతో మాత్రం ఎంజాయ్ చేయడానికి అయితే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. సో 150 acres మనం వాక్ చేయలేము అని చెప్పేసి సో భయపడాల్సిన అవసరం లేదు. బగ్గీ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి వాళ్ళే తీసుకెళ్తారు. బ్యూటిఫుల్గా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చిన్నపిల్లలతో కూడా ఇక్కడ రావచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఒక 6 to 8 months మీరు వెయిట్ చేయగలిగి వస్తే మాత్రం ఒక అద్భుతాన్ని మాత్రం మీరు చూడవచ్చు. అప్పటి వరకు అయితే నార్మల్ అంటే ఏం లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉంది. బట్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ వల్ల అది మనకు మొత్తం వ్యూ అనేది మిస్ అవుతుంది. ఆ బ్యూటీనెస్ అనేది ఆ మధ్యలోనే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఒక 6 months to 8 months ఆగి ఎవరైనా ప్లాన్ చేసుకోండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పార్క్ అయితే మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. ఇది కెఫే. ప్రజెంట్ అయితే ఈ కెఫేనే ఉంది ఇందులో, వన్ అండ్ ఓన్లీ కెఫే. ఇది 600 years ట్రీ అంట. సో దాని చుట్టూ ఆర్ట్ వర్క్ అయితే జరుగుతుంది. జపనీస్ గార్డెన్ బ్యాక్ సైడ్ ఈ ట్రీ ఉంటుంది అండ్ కెఫే, ఈ రెండు ఉంటాయి. సో ఇది పందిరి చెట్టు. చిన్నప్పుడు మన నానమ్మ తాత వాళ్ళు ఆ పందిరి చెట్లు అయితే ఇంటి దగ్గర చూసేవాళ్ళం మన గార్డెన్లో, ఫామ్ హౌస్లో. సో ఫైనల్ అయితే ఇంకా ఫినిషింగ్లో ఉన్నాం మనము.
ఇట్లాంటి స్టీల్ మెటల్తో డిజైన్స్ బ్యూటిఫుల్ అసలు. ఓకే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.